బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళసై ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకాన్ని గవర్నర్ తమిళసై ఆమోదించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, కవిత, గవర్నర్ తమిళసైని రిపబ్లిక్ డే కి ఆహ్వానించేటువంటి సందర్భంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశం కూడా డిప్యూటీ సీఎం అట్లాగే సీఎం మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గవర్నర్ ని టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటు సభ్యులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినటువంటి 24 గంటల్లోపై గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. దీనికి అఫీషియల్ గా ఇంకా రావాల్సింది గవర్నర్ ఆఫీస్ నుంచి. కొద్దిసేపటి క్రితమే ఇంటర్నల్ గా తెలిసినటువంటి సమాచారం మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి కోసం పంపినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనను గవర్నర్ ఆమోదం తెలిపినట్లు కూడా సమాచారం అందుతోంది. దీంతో పాటు సభ్యులకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరో 4 సభ్యుల పేర్లు గవర్నర్ ఆఫీస్ కు పంపినట్లు, ఆ 4 పేర్లను కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పోటీ కోసం, ఈ పోస్టు కోసం దాదాపు 30కి పైగానే అభ్యర్థులు ఆశావాహులు దరఖాస్తులు చేసుకున్నారు. ఏదైతే స్క్రూటినీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఫైనల్ గా మహేందర్ రెడ్డి పేరును ఫైనలైజ్ చేస్తూ ఆయన పేరును ప్రతిపాదన చేసినట్లు కూడా సమాచారం ప్రతిపాదన చేశారు. దాన్ని గవర్నర్ కూడా ఆమోదించినట్లు తెలుస్తా ఉంది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి కోసం 62 సంవత్సరాలు వయసు లిమిట్ ఉంది. ప్రస్తుతం మహేందర్ రెడ్డి వయసు 61 సంవత్సరాల 1 నెల నిండినటువంటి నేపథ్యంలో 10 నెలలు మాత్రమే ఆయనకు అవకాశం ఉంది. కానీ ఈ 10 నెలల్లో టీఎస్పీఎస్సీ వ్యవస్థనంతా కూడా సెట్ చేయడమే కాకుండా ఈ 10 నెలల లోపు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చట్టంలో మార్పులు కావచ్చు, అదేవిధంగా గైడ్ లైన్స్ కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పు చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి కూడా భవిష్యత్తులో ఉండబోతుంది అన్నట్లు ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే ప్రకటన చేసింది. యూపీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యులతో కూడా ప్రభుత్వం భేటీని నిర్వహించి చర్చలు జరిపి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరితగతిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో భాగంగానే ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ప్రక్షాళన చేస్తా ఉన్నాము, కొత్త పాలక మండలిని నియమిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అధికారిక ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఎవరెవరిని సభ్యులుగా తీసుకున్నారు, ప్రస్తుతానికి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఆమోదం తెలిపినటువంటి మహేందర్ రెడ్డి పదవి కాలం ఎన్ని రోజులు ఉంటుంది అన్నటువంటి అంశం మీద పూర్తి స్థాయి క్లారిటీ రాబోతుంది. కవిత. ఓకే శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.